నాకైతే తెలీదు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైతే నాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు. రేపు సామాజిక సాధికార యాత్ర చేపట్టబోతా ఉన్నాం. ఎవరైనా కూడా అది చిరంజీవి అయినా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ యొక్క మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరినైతే నిర్ణయిస్తారో వారే అభ్యర్థి. ఇప్పుడు నిర్ణయించారు. ఇప్పుడు ఆయనే అభ్యర్థి. మీలో ఒక వ్యక్తి, మీతో కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీతో సహజీవనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి మనం అభ్యర్థిగా నిలబెడుతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ 2 సార్లు ఏదో తప్పిపోయి గెలిచారే కానీ విజయం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే ఉంటుంది, గెలిచి తీరుతాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియదు. ఎన్నికల్లో షర్మిల గారి ప్రభావం ఎంత మేర ఉంటుంది? అంటే ప్రతిరోజు ఏదో ఒక రకంగా విమర్శిస్తున్నారు, దాన్ని ఎలా తీసుకుంటారు? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం. నేను కాదు కదా, ఈ తరం కాదు కదా, వచ్చే తరాలు, భావి తరాలు కూడా ఈ యొక్క కనీసం ఒక 100 సంవత్సరాల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని, ముఖ్యంగా సోనియా గాంధీ గారిని, ఆమె కుమారుణ్ణి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి గౌరవ అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రిన్సిపల్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిర్మించిన తర్వాత దాన్ని డీవియేట్ అయి ఒక రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను విడదీసినటువంటి ద్రోహం ఒక్క సోనియా గాంధీ వచ్చేసింది. అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నదానికి రాబోయేటటువంటి ఇది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది ఒక కల మాత్రమే, ఎటువంటి పరిస్థితుల్లో రాదు. ఎవరు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినా, ఎవరు దాన్ని పైకెత్తాలన్నా కూడా ఎత్తగలిగేటటువంటి పరిస్థితిలో ఉండరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 0.5% వచ్చిందా? 1% వచ్చిందా? 50% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 49.5% వచ్చింది పోయినసారి. ఈసారి 50% పైన వస్తుంది. 50% పై చిలుకు వచ్చేటటువంటి సాధించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1%, 0.5% ప్రభావితం చేసినంత మాత్రాన ఏ నష్టం ఉంటుంది? మీరే చెప్పండి. అంటే ఇక్కడ షర్మిల గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు పార్టీ పరంగా. ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అన్నటువంటిది మంచిది కాదు. కుటుంబ వ్యవహారాలే, రాజకీయాలే. రాజకీయాలని, కుటుంబ వ్యవహారాలని ముడిపెట్టడం అన్నటువంటిది సత్సాంప్రదాయం కాదు అన్నటువంటిది నేను చెప్తాను. 2014-2019లో ఇక్కడ చేనేతలకు కానీ నాకు బీసీలకు కానీ ఎందుకని ఉండదు? అదే కదా నేను చెప్పాను. ఇప్పుడు గతంలో ఓసీకి ఇచ్చాం, ఈరోజు మనం బీసీ ఓటమి భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇక్కడ ఒక్క మంగళగిరిలోనే కాదు, మీరు మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తీసుకోండి. 175 నియోజకవర్గాల్లో మేము ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, మైనారిటీస్కి ఇస్తున్నాము, తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇస్తుందనేది ఒక్కసారి పోల్చి చూసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే ఏ సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందో, బలంగా ఉందో, ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించేటటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇక్కడ వైఎస్ఆర్ ఇక్కడ మంగళగిరిలో వేవర్స్కి ఇచ్చాం. ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడ ముస్లిమ్స్కి ఇస్తున్నాం. ఎక్కడైతే మిగతా యాదవ సామాజిక వర్గం ఉందో అక్కడ ఇస్తున్నాం. అట్లా ఎక్కడెక్కడ మొత్తం 144 బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. 144 బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రజకులకు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి రిప్రజెంటేషన్ కల్పించగలమో వాళ్ళందరికీ కూడా కల్పిస్తా ఉన్నాం. మంగళగిరిలో ఎస్సీలకి మీకు
రాజ్యాంగంలోనే 15% ఎస్సీలకి 7% ఎస్టీలకి రిజర్వేషన్ పొందుపరిచారు. అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసినట్టుగా 50% దాంట్లో మహిళలకి మళ్ళీ ప్రాధాన్యత రిజర్వేషన్ కల్పించాలన్నటువంటిది డిమాండ్ చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం 33%, 30% మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఎస్సీలకి ఎస్టీలకి ప్రాధాన్యత ఉంది. బీసీలకు కూడా మీరు టోటల్గా మొత్తం జనాభాలో కానీ తీసుకుంటే బీసీ పాపులేషనే 50%కి పైగా ఉంది. కానీ జనాభా ప్రాతిపదిక ప్రకారం 50% పైగా ఇవ్వగలమా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% కన్నా రిజర్వేషన్ మించడానికి లేదు. కాబట్టే వీలైనంత వరకు 15 + 7 22 పోతే ఇక 28% రిజర్వేషన్ కల్పించగలం. దాంట్లో మనం ఎంతవరకు కల్పించగలమో అంతవరకు మ్యాక్సిమం కల్పిస్తున్నాం. ఇంకా అవి కాకుండా ఇది 50% సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో 70% ఇస్తున్నారు, మహిళలకి 50% ఇస్తున్నారు. ఏ కార్పొరేషన్ అయినా ఎక్కడ ఏ పదవులైనా కూడా 50% ఇస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మహిళలకి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నది. 2019లో ఎక్కువ మంది ఎంపీలు అనిపిస్తే కనుక ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు. అక్కడ ఆ ప్రత్యేక హోదా ఊసేలేదు. నేను ఒక్కటే చెప్తాను, అదే బీజేపీకి 303 సీట్లు కానీ రాకుండా ఉంటే పార్లమెంట్లో తప్పకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది, ప్రత్యేక హోదా. వాళ్ళకి 303 వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. ఈసారి తగ్గించండి, మిగతాది అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్. గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. విద్య వైద్యం గృహ నిర్మాణం వీటన్నిటికీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో కూడా మహిళలు దాన్ని ఎక్సెల్ కావడానికి ఏదైతే చర్యలు తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకుంటున్నారు. వీటికి మనం సమతుల్యం పాటిస్తూ సమాజంలో ఈ రంగాల్లో కానీ మనం అభివృద్ధి చెందినట్లయితే మన తలసరి ఆదాయం పెరుగుతుంది, మన అందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా భవిష్యత్తులో మనం అత్యున్నత స్థానానికి వెళ్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఉచితంగా ఇస్తారా? విధి విధానాలన్నీ కూడా కార్పొరేషన్లో మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా కార్పొరేషన్లో పెట్టి దాన్ని నిర్ణయిస్తారు. 15 సార్లు ఎలక్షన్ జరుగుతుంది. వాటిలో 3 సార్లు వామపక్షాలు, 6 సార్లు కాంగ్రెస్, అక్కడ 3 సార్లు కూడా మంత్రి అయ్యారు. 2 సార్లు వైసీపీ, 2 సార్లు టీడీపీ. ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ కాలం ఎలక్షన్స్ మీరు ఎలా క్రైటీరియా ఎలా ఈ రోజు రిపీటెడ్ హిందూ పేపర్లో కాదు 16 మంది మొత్తం 16 ఎన్నికలు జరిగాయి. 15 శాసనసభకి అంటే 1956 నవంబర్ 1 నుంచి మొత్తం 15 ఎన్నికలు జరిగాయి, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దేశంలో 17 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగాయి. రాబోయేటటువంటి ఎన్నికలు 16 అసెంబ్లీ, 18 పార్లమెంటు. గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించండి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారి రాజీనామా ఆమోదించే అవకాశం ఉంది. రాజీనామా చేశారా? చేయలేదు అనుకుంటా. రాజీనామా చేశారా? ఫార్మేట్ లో చేశారా? స్పీకర్ ఫార్మేట్ లోనే చేశామని చెప్తారు. కనుక్కో. విజయసాయిరెడ్డి గారు ఇక్కడికి వచ్చారంటే మీ పక్కన నా ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు వచ్చారంటే ఒక మీరు ఈ ఎలక్షన్ ఎలా తీసుకుంటున్నారు? మంగళగిరి ఎలక్షన్ ఇప్పుడు మీరే చెప్పారు 15 ఎన్నికలు జరిగాయని. 15 ఎన్నికల్లో గతంలో కానీ వెళ్తే ఈ 15 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించినప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత 1982లో స్థాపించారు. 83లో మొట్టమొదటిగా ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. 83 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిందా? 2 సార్లు గెలిచింది.
83, 85 రెండు సార్లు గెలిచింది. అంటే 15 ఎన్నికల్లో 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు గెలిచింది. 82 నుంచి ఇప్పటి వరకు, అంటే 82 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి? 7 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు 2 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక నేనొక్కటే ఈ సందర్భంగా అందరికీ కూడా విన్నవిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ వీవర్స కమ్యూనిటీ అన్నటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి కమ్యూనిటీ. మ్యాక్సిమం ప్రజలందరూ కూడా వీవర్స్ వృత్తిలో కూడా ఉన్నారన్నమాట. దాంట్లో భాగంగానే ఆ మిగతా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, మిగతా సామాజిక వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ దేశంలో కానీ ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీకు మంత్రివర్గంలో కూడా తెలుస్తుంది. మీకు 68% వీళ్ళే ఉన్నారు, 70% వీళ్ళే ఉన్నారు. దాంట్లో భాగంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మంగళగిరి నియోజకవర్గంలో మీకు స్థానికుడిగా ఉన్నటువంటి మీ యొక్క వీవర్ కమ్యూనిటీలో నుంచి ఉన్నటువంటి వ్యక్తి మీకు కావాలనా, లేక హైదరాబాద్లో నివసిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మీకు కావాలనా అన్నటువంటిది మంగళగిరి ప్రజలు నిర్ణయించుకోవాలి. స్థానికుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. హైదరాబాద్లో నివసిస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి టూరిస్ట్ లాగా వచ్చేటటువంటి వ్యక్తి ఎప్పుడు మీ దగ్గర ఉండడు. 24 గంటలు 365 రోజులు మీతో ఉండేటటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. అది కూడా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఓసీ రెడ్ల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాధాన్యత